దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కనుక కీర్తనలు 119వ కీర్తన మనం తీస్తే పెద్ద కీర్తన అండి. ఇది చాలా వర్షాలు ఉంటూ ఉంటాయి. 119వ కీర్తన 50వ వచనం మనం చదువుకుంటాం. 119వ కీర్తన 50వ వచనం మనం చదువుకున్నట్లయితే, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఎంత గొప్ప మాట చూశారు కదా. ఏమంటున్నాడు? నీ వాక్యం నన్ను బ్రతికిస్తున్నది. అంటే వాక్యం వలన ఒక మనిషి బ్రతుకుతాడా? మనకు ఏదైనా రోగాలు వస్తే కనుక, ఏదైనా వ్యాధులు వస్తే కనుక మనం ఎక్కడికి వెళ్తూ ఉంటాం? డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటాం. వాళ్ళు కొంత మెడిసిన్ అనేది మనకి ఇస్తూ ఉంటారు. దాని ద్వారా మనకి తగ్గుతూ ఉంటుంది, మనం బ్రతుకుతూ ఉంటాం. అంటే వాక్యం ద్వారా ఎలా బ్రతుకుతాము? ప్రియా దేవుని బిడ్డలారా, డాక్టర్ల వల్ల కానిది కూడా దేవుడి వల్ల అవుతున్నది. ఈ రోజుల్లో డాక్టర్ వల్ల కానిది కూడా దేవుడి వల్ల అవుతున్నది. ఎందుకు అవుతుందంటే కనుక దేవునికి అసాధ్యమైన ఏది కూడా లేదండి. అందుకే ఆయన దేవుడు అంటూ ఉంటారు. అసాధ్యమైన ఏది కూడా లేదు. కాబట్టి మనల్ని బ్రతికించాలన్నా సరే, మనం చనిపోవాలన్నా సరే, దేవుని యొక్క చిత్తం లేకుండా ఏది కూడా జరగదు. కాబట్టి ఏమంటున్నాడు? వాక్యం అంట మనల్ని బ్రతికిస్తూ ఉంటుందంట. నిజంగా మరి అన్ని జనులు కానీ ఎవరన్నా సరే ఏదైనా బాధల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వెళ్ళి చెప్పాలి, అమ్మా మీరు ఇలా బైబిల్ చదువుకోండి, ఇలా ప్రార్థన చూసుకోండి, ఇలా వాక్యం చదువుకోండి, మీకు దేవుడు అంతా మంచి చేస్తాడు. అంటే మాకు జరిగింది ఇలా మంచి జరిగింది కాబట్టి మీకు కూడా మంచి చేస్తాడమ్మా. కొన్ని అద్భుత కార్యాలు మనం చూస్తూ ఉంటాం. వాక్యం చదవటం ద్వారా కొంతమందికి రోగాలు నయమవుతూ ఉంటాయి. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి వచ్చి ఆ వాక్యాన్ని పట్టుకొనే ప్రార్థన చేసి మరి ఏం చేస్తున్నాడు? దేవుడు అద్భుత కార్యములు చేస్తూ ఉంటాడు. అలాగే వాక్యం అంట మనల్ని బ్రతికిస్తూ ఉంటుందంట. ఎందుకు బ్రతికిస్తుందంటే కనుక, ఈ వాక్యం కనుక మనం చదవకపోతే కనుక, మనము ఈ వాక్యంలో మనం లేకపోతే కనుక సాతాను యొక్క శోధనలో పడిపోయి ఉండేవాళ్ళం. ఒకవేళ మనం చనిపోతే కనుక ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది? మన ఆత్మ నరకానికి వెళ్ళిపోయి అక్కడ చావు బ్రతుకుల మధ్య కొట్టిమెట్టలాడుతూ ఉంటుంది అగ్నిలో. అదే దేవుని యొక్క వాక్యం మనం చదువుకుంటే కనుక, ఆ వాక్యం మనం బ్రతికించింది. మనం చనిపోయిన తర్వాత మన యొక్క ఆత్మ పరలోక రాజ్యంలోకి వెళ్ళి అక్కడ ఎన్నో సంవత్సరములు, లెక్కలేని సంవత్సరములు మనం సజీవులుగా అక్కడ ఉంటాము. అంటే ఏం చేస్తున్న దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తూ ఉన్నది. నిజంగా మీరు ఎప్పుడైనా సరే మీ జీవితాల్లో మీరు ఎప్పుడైనా తక్కువగా ఫీల్ అయినప్పుడు, నాకు ఇంకెవరు లేరు, నాకు ఈ యొక్క బాధ తగ్గదు, ఈ యొక్క శోధన కుటుంబంలోంచి వెళ్ళదు, ఈ అప్పుల బాధలు తీరవు, ఈ రోగం నయం అవ్వదు అని మీరు ఎప్పుడైనా అనుకుంటే కనుక దేవుని యొక్క వాక్యం తీసి చదవండి, దేవుడి మీతో మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాలు తీసి చదవండి, దేవుడి మీతో మాట్లాడబోతున్నాడు. ఏమండి, ఈ యొక్క బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రవక్తలకు, మోషే గారికి కానీ, ఏలియా కానీ, ఎలీషాకి కానీ, ప్రతి ఒక్కరికి కూడా, దావీదు భక్తుడికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి. సమస్యలు రాకుండా ఎవ్వరూ ఉండరు, బాధలు లేకుండా ఎవ్వరూ ఉండరు కదండి. కాబట్టి వాళ్ళందరూ కూడా కొంతమంది జయించిన వాళ్ళు ఉన్నారు దేవుని యొక్క వాక్యం ద్వారా, కొంతమంది జయించలేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం డిసైడ్ అవ్వాలి, నిర్ణయించుకోవాలి. మనము వాక్యం చదివితే కనుక మనం బ్రతుకుతూ ఉంటాం. మనిషి రొట్టె వలన మాత్రం బ్రతకడు కానీ దేవుడి నోటి నుంచి వచ్చే మాట వలన బ్రతుకుతాడు. ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యమే దేవుడై ఉన్నది. అంటే వాక్యము దేవుడు ఒకటి, రెండు వేరు కాదు. ఆది యందు వాక్యం ఉంది, వాక్యం దేవుని యొద్ద ఉన్నది, వాక్యం దేవుడే అయి ఉన్నది కదా. ప్రియమిత్రులారా, మనము ఈ యొక్క అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్క రోజు కూడా దేవుని యొక్క వాక్యం చదువుకోవటము, ప్రతి ఒక్కరు దేవుని యొక్క మాటలు వినటము. అవి వినటం వలన మనకు విశ్వాసం కలిగింది. మనం ఏదైనా బాధల్లో ఉంటే కనుక మనం ఎక్కువ ఆనందపడుతూ ఉంటాం. ఒకతను ఉన్నాడు, దేవుని యొక్క భక్తుడు, జార్జ్ మిల్లర్ అని చెప్పి ఒక అతను ఉన్నాడు. ఆయన 200 సార్లు బైబిల్ చదివాడంట. మనము ఒక్కసారి 2 సార్లు చదవడానికే మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం.
అలాంటిది అతను 200 సార్లు బైబిల్ చదివాడంట. అలా అన్నిసార్లు చదివితే ఎందుకు రాకుండా ఉంటుంది? బైబిల్ మొత్తం తెలిసే ఉంటుంది కదా. కానీ ఆ వ్యక్తి అంటున్నాడు, జార్జ్ మిల్లర్ అనేటువంటి ఆయన అంటూ ఉన్నాడు, నేను ఎన్నిసార్లు చదివినా సరే ఈ వాక్యం నాకు చాలా క్రొత్తగా ఉంటున్నది. ప్రతి ఒక్కసారి నేను చదువుతుంటే దేవుడు కొత్త కొత్త మాటల ద్వారా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రొత్త ఆలోచనలు దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క బైబిల్ గ్రంథం ఎన్నిసార్లు చదివినా సరే అస్సలు బోరు కొట్టే బుక్ అనేది కాదు. లోకంలో బుక్స్ మనం చూస్తే ఏదైనా ఎవరైనా బయోగ్రఫీ బుక్ కానీ లేదా చిన్నపిల్లలు చదువుకునే బుక్స్ కానీ అవన్నీ కూడా 1-2 సార్లు చదవగానే బోరు కొట్టేసి మనకు అర్థమైపోయిందేమో, తర్వాత ఏం జరిగింది అర్థమైపోయింది. కానీ దేవుని యొక్క వాక్యం అలాంటిది కాదు, ఒక గొప్ప సముద్రం లాంటిది. దాన్ని ఎన్నిసార్లు చదివినా సరే మరలా ఏం చేస్తూ ఉంటుంది, కొత్తగా ఉంటూ ఉంటుంది. మనం చదువుతుంటే కూడా చాలా బలంగా ఉంటూ ఉంటుంది. ఆయన అదే అంటూ ఉన్నాడు, ఎన్నిసార్లు చదివినా సరే దేవుని యొక్క వాక్యం నాకు కొత్తగా ఉన్నది. ప్రతి ఒక్కరోజు కూడా దేవుని యొక్క వాక్యము ఒక పాఠం అనేది నాకు నేర్పిస్తున్నది, రకరకాల పాఠాలు నాకు నేర్పిస్తున్నది అని చెప్పి జార్జ్ మిల్లర్ అనేటువంటి ఒక అతను దేవుని యొక్క భక్తుడు ఆ మాటలు చెప్తూ ఉంటాడు. అలాగే ఇంకేమంటాడంట, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తున్నది. నేను చెప్పాను కదా, బాధలో ఉన్నప్పుడు, నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు మీరు దేవుని యొక్క వాగ్దానం, మీ యొక్క వాక్యాలు వినండి, ఈ యొక్క వాక్యం చదువుకోండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. పలానా సమస్య ఉన్నది, దాని గురించి నువ్వు దిగులు పడకుండా, కృంగిపోకుండా దేవుని యొక్క వాక్యం చదివితే కనుక ఆ యొక్క సమస్య నుంచి ఎలా నువ్వు బయటపడాలో దేవుడు నీకు తెలియచేస్తాడు ఖచ్చితంగా. అలాగా దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంటుంది, అది మనలో ఉండే దీపాన్ని అది ఆరిపోకుండా కాపాడుతూ ఉంటుంది. మనలో ఉండే దీపం ఎప్పుడైతే మనం దేవుడిలో వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా ఉంటామో అప్పుడు మనలో ఉండే దీపం ఆరిపోతూ ఉంటుంది. కానీ వాక్యం చదువుతూ ఉంటే కనుక మన యొక్క దీపం అది వెలుగుతూ ఉంటుంది. మళ్ళీ ఒక మాట ఉన్నది, దేవుని యొక్క మాటలు నా హృదయం మీద రాసుకొని ఉన్నాను అటువంటి ఒక మాట ఉంటుంది. దేవుడి మరి అనేక మాట ఉంటూ ఉంటుంది బైబిల్లో కదండి. అలాగా మనం ఏం చేసుకోవాలి, దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నప్పుడు మాత్రమే మనం ఎటువంటి బాధలో ఉన్నా సరే దేవుడు మనకు నెమ్మది అనేది ఇస్తాడు. దేవుడు ఏమైనా వస్తారు, దేవుని యొక్క వాక్యమే మనం చదివితే చాలు, అవే ఆ దేవుని యొక్క మాటలే మనకేం చేస్తూ ఉంటే నెమ్మదిని కలుగు చేస్తూ ఉంటాయని చెప్పి దేవుడు ఈ యొక్క వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడా యేసయ్యా, ఈ యొక్క తండ్రి ఉదయకాల సమయంలో మా ప్రార్థన ఆలకించండి. నీ యొక్క వాగ్దానం మాకు దయచేసి ఉన్నావు. అవును తండ్రి, నీ యొక్క వాక్యాలు ఎంతో గొప్పవి నాయనా ప్రభా. మాకు బాధలో ఉన్నప్పుడు అవి మాకు నెమ్మదిస్తూ ఉన్నాయి ప్రభా, నీకు ఎంతో స్తోత్రాలు. ఈ యొక్క వాగ్దానాలు కూడా ఎంతేనాయన మేము ప్రతిరోజు వింటూ ఉంటే మాకు తండ్రి సమస్యలోంచి, ఇబ్బందుల్లోంచి మాకు రిలీఫ్ ఇస్తూ ఉన్నాయి ప్రభా, మాకు నెమ్మదిస్తూ ఉన్నాయి ప్రభా, నీకే స్తోత్రాలయ్యా. కాబట్టి ఇటువంటి వాక్యాలు మేము ఎన్నో నేర్చుకోవాలి, మా హృదయంలో ఉంచుకోవడానికి మేము మాకు సహాయం చేయండి. మా హృదయంలో నువ్వు ఉండాలి ప్రభా. ఎటువంటి మరి దురాత్మలు కానీ ఎటువంటి సాతాను యొక్క శోధన మా హృదయంలో లేకుండా తీసివేసి వెళ్ళగొట్టిన ప్రభా. మా దీపము అది వెలుగుతూనే ఉండాలి ప్రభా, ఆరిపోకూడదు. మా ఆత్మ తండ్రి నిన్ను వెతుకుతూ ఉండాలి, నిన్ను పూజిస్తూ ఉండాలి, కానీ తండ్రి నీలో తొలగిపోకూడదు ప్రభా. నీకే స్తోత్రాలు చూస్తున్నాం. మరి యొక్క దినమున నీ యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుంటా మేము మాకు సహాయం చేయమని యేసు నామం బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా ఆహారం పెట్టి మాకు దయచేయండి. మా పాదం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రజలు మీరు క్షమించి మమ్మల్ని శోధన దృష్టి తప్పించి రాజ్యము, శక్తి, మహిమ, బలం నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్ ఆమేన్.